भो देवश्रीभिः धियो यो न प्रोधियात् सत्यं वेदपुरुषञ्चामि अमर्तो वस्तुः अमर्थो वसिः अमर्थो विवः अमर्थो वस्तमर्थो वसिः अमर्थो विवः ओम श्री साईनाथाय स्वाहा श्री साईनाथः उत्तरे शुभकर्ण विघ्नमस्तु అన్న మీరు కొంచెం వెనక రారా మొత్తం అందరూ వస్తారు ఆయన ఉండాలి అటు సైడ్ మీరు అటాలి ఓం నమో వెంకటేశాయ ఓం నమో సాయిరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు రేపు గురు పూర్ణిమ సందర్భంగా కుకుట్పల్లిలో ఉన్న షిరిడీ సాయిబాబా మందిరంకి స్వామివారి దర్శనం కోసం ఈ మందిరానికి రావటం జరిగింది. షిరిడీ సాయిబాబా మందిరం చాలా అద్భుతంగా నిర్మించి భక్తులకి సాయిబాబా ఆశీస్సులు మెండుగా ఉండేట్టు మిత్రులు శ్రావణ్ కుమార్ గారు, వాళ్ళ తండ్రి గారు, ఆయన బృందం అంతా గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో కూడా మంచి వైబ్రేషన్ వచ్చే విధంగా కార్యక్రమాలు కూడా భక్తులకి మెండుగా స్వామివారి బాబాగారు ఆశీస్సులు ఉండేటట్టు మంచి వైబ్రేషన్గా ఉండేటట్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ శ్రావణ్ కుమార్ గారు వాళ్ళ తల్లిగారు, కాలం చెందిన తల్లిగారి పేరు మీద భోజనశాల అదేవిధంగా నిర్మాణం చేయటం జరిగింది. ఆ భోజనశాలను ప్రారంభించుకోవటం కూడా ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా భోజనశాల పైన మెడిటేషను, యోగా చేసుకోవటానికి భక్తులకి అనువుగా ఉండేట్టు కూడా పెద్ద హాల్ నిర్మాణం చేయటం. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్న శ్రావణ్ కుమారు, వారి తండ్రి గారికి, వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, సాయిబాబా షిరిడీ సాయిబాబా ఆశీస్సులు మెండుగా ఉండాలి. భక్తులకి ఇంకా మెరుగైన సేవలు చేసే కార్యక్రమం చేయాలని తెలియజేసుకుంటూ తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశ్వర. గత 3 సంవత్సరాల నుంచి కరోనా ప్రభావం వల్ల 2.5 సంవత్సరం నుంచి మనం దర్శనాలు నియంత్రణతో దర్శనాలు చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఉత్సవాలు కూడా బ్రహ్మోత్సవాలు కానివ్వండి, అన్ని ఉత్సవాలు కూడా ఏకాంతంగా నెరవేరుతుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరం మాత్రం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాం. అదేవిధంగా మళ్ళా 3 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం జరగబో బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి అక్టోబర్ 5వ తారీఖు వరకు
బ్రహ్మాండంగా ఎంతో వైభవంగా నిర్వర్తించడానికి కరోనాకు ముందు రోజుల్లో ఎంత వైభవంగా నిర్వర్తించామో ఇప్పుడు మళ్ళీ అంతకన్నా గొప్పగా నిర్వర్తించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేట్టు అన్ని ఏర్పాట్లు చేసే కార్యక్రమం జరుగుతుంది. కాకపోతే గత 6 నెలల నుంచి మీరు అందరూ చూస్తున్నారు, కరోనా ప్రభావం తగ్గినాక భక్తులు విపరీతంగా కొండపైకి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నందువల్ల అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేస్తున్నాం. కొంచెం వసతి ఏర్పాట్లు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక్క రోజులో గదుల నిర్మాణం కూడా చేయలేము. కాబట్టి ఇటువంటి అసౌకర్యం లేకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసే కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం. రాబోయే బ్రహ్మోత్సవాల సమయంలో కూడా చేస్తామని చెప్పి సందర్భంగా ఏంటమ్మా అదేనమ్మా టెంపరీగా ఏమన్నా బ్రహ్మోత్సవాల టయానికి టెంపరీగా ఏమన్నా వసతి సౌకర్యం పెంచేదానికి కూడా ఏర్పాటు చేయాలని అధికారులు చెప్పాను. ఒక వారం 10 రోజుల్లో వాళ్ళు అన్ని చర్యలు తీసుకోవడానికి ఏమేం చేయాలి అనే కార్యక్రమం నాకు ప్లాన్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి నాకు చెప్తా ఉన్నాను.